హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బస్ సిమ్యులేటర్ ఇండియా ఆడుతున్నాం. ఎప్పటి నుంచో దీని మీద వీడియో పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు అది కుదరలేదు. ఈ మధ్య ఇంకా వీడియోలు కానీ పెడతాను. దీంట్లో మనం బస్సు సిమ్యులేటర్ లాగే సేమ్ టు సేమ్ బస్ సిమ్యులేటర్ లాగే ఉండిద్ది. అన్నీ మనం మూడ్స్ కానీ పెట్టుకోవచ్చు. దీంట్లో మనం బస్ సిమ్యులేటర్లో ఎలా అయితే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు అట్లా ఎలా పెట్టుకుంటామో దీంట్లో కానీ అలానే పెట్టుకోవచ్చు. అట్లానే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన బస్సు సిమ్యులేటర్ ఇండోనేషియాలో కానీ ఒక అప్డేట్ ఇచ్చారు. అదేం అప్డేట్ అంటే ఇప్పుడు ఫస్ట్ బస్సెస్ ఐఎన్లో ఇచ్చారు ఫస్ట్ అప్డేట్. అది అంటే మనం మనుషులు తిరుగుతూ ఉంటారు కింద, అది మీకు తెలిసే ఉండిద్ది. చూపిస్తాను అంటే మనుషులు కానీ ఇది బస్సెస్ ఐడిలో కానీ ఇచ్చారు. ఇది కొత్తగా అదిగోండి అంకుల్ గారు వెళ్తున్నారు. అంకుల్ గారిని పలకరాద్దాం, బస్సు ఎక్కుతారేమో. అంకుల్ గారు బస్సు ఎక్కండి. ఎక్కరంట అంకుల్ గారు, ఎక్కరంట, మనం వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇట్లా రోడ్డు పైన వెళ్తున్నారు కదా, అట్లా ఇచ్చారు. దీంట్లో కానీ అప్డేట్స్ అన్ని అప్డేట్స్ వస్తాయి. అప్డేట్ వచ్చినప్పుడల్లా నేను కానీ మీకు కొత్తగా వీడియోలు పెడుతూ ఉంటాను. ముందుగా మీరందరూ ఒక్క పని చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, ఒకటి బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా సరే మీకు వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాం. గుద్దే అసలుకి ట్రాఫిక్ కానివ్వండి, మామూలుగా ఏదైనా కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అసలు ఆ ఇల్లులు కానివ్వండి దిగిపోయిన అసలుకి బస్సెస్ ఐడీలో కానీ ఎంత బాగా ఇవ్వలేదు. బస్సెస్ ఐఎన్లో మాత్రం బాగా ఇచ్చారు. ఇది అప్డేట్ కానీ బాగుంది. ఇంకా అప్డేట్లో ఏమి రావాలో కానీ చదువుతాను. ఈ బస్సు కానీ బాగుంది. అంతకుముందు అయితే మన హ్యాండర్లు కానీ ఇప్పుడు మారిని చూసుకోవచ్చు. పైన ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలిసిద్ది. ఈ బ్రిడ్జ్ ఏందో అందరికీ తెలిసే ఉండిద్ది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బయలుదేరిపోదాం. మెట్రోది ఇక్కడ లారీలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్ని ఇండియన్ వెహికల్స్. తొందరలో ఒక వీడియో చేస్తాను. దీంట్లో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అలాగా పెట్టుకోవాలని వీడియో చేస్తాను. మీరందరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అది ఒక్కటి చాలు. మనం అయితే దీంట్లో మనలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ పెట్టుకోవచ్చు. దాని మీద కానీ వీడియో చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, దాని మీద వీడియో కానీ తొందరలో రాబోతుంది. చాలా తొందరగానే రాబోతుంది వీడియో అనేది. మీరందరూ గ్రాఫిక్స్ కానీ చూసుకోవచ్చు. మనం ఒక చోట ఆపి చేద్దాం, గ్రాఫిక్స్ చూద్దాం ఒకసారి. అన్ని యానిమేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బస్సు చూసుకోవచ్చు. ఫస్ట్ అనేది బస్సు లుక్. మాకు డ్యామేజ్ పడింది, దాకా 2 సార్లు గుద్దాం, ఈ పక్కే గుద్దాం, అందుకే డ్యామేజ్ పడింది బాగా. చూసుకోవచ్చు బస్సు లుక్ అనేది అసలుకి బస్సు సైన్ కన్నా బాగుంది. బస్సు సైడ్ కన్నా చాలా బాగుంది బస్సు లుక్ అనేది. ఇన్నర్ లుక్ కానీ చూపిస్తాను. ఇన్నర్ లుక్ కానీ చూపిస్తాను. లోపల మనం చూసుకో, డ్రైవర్ గారు చూడొచ్చు. వెనక పోలీస్ కార్ ఉంది. మనం దేని పక్కకి బలి నడుస్తున్నారు, డ్రైవర్ గారు బలి నడుస్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్ వెహికల్స్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. వాటి అన్నీ మారిపోయింది. దీనిపైన మనకి లోగా కానీ ఇచ్చి ఉంటారు చూడండి. చూడొచ్చు, ఇప్పుడు మనం చూడొచ్చు. నేను ఇటు ఆగున్నాను కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ ఇటు వెళ్తే చూడండి, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. ఇట్లా బాగా ఇచ్చారు యానిమేషన్స్ ఇవన్నీ. ఇవి చూడొచ్చు. బస్సెస్ ఐఎన్ అంటే మనందరూ తెలిసిందే బస్ సిమ్యులేటర్ ఇండియా. బస్సెస్ ఐడికి కానీ ఇంతే ఉండిద్ది. బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాలో కానీ సేమ్ ఇంతే ఉండిద్ది.
మనకి హానర్లో ఈ హానర్ ఒక్కటే మారింది. ఈ హానర్ ఒక్కటే మనకి మారింది. మిగతా అవన్నీ ఒకటే, అన్నీ ఒకటి, ఇది ఒకటే మారింది కొంచెం. మీరు సౌండ్ కొంచెం పెంచుకోండి, బాగానే అనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మనం టెస్ట్ అనేది చేసి చూద్దాం. బస్సు ఇంజన్ టెస్ట్ చేసి చూద్దాం. అసలు ట్రాఫిక్ కూడా వచ్చి భయానికి ఎంతలా ఆగిందో. పోలీస్ వెళ్ళి దాన్ని గుద్దినట్టుంది. చాలా ట్రాఫిక్ ఆగింది అస్సలకి. చాలా బాగుంది. దీన్ని ఒక ఫోటో తీసుకుని, ఫోటో యాంగిల్ కానీ నిజానికి చెప్పాలంటే చాలా బాగానే ఉంది. చూడొచ్చా, బ్లరే ఉంది. ఫోటో కానీ తీసేసుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు ఇంజన్ టెస్ట్ ఏదైనా చూద్దాం. జాగ్రత్తగానండి. సరే వినిపించే లోపలికి వెళ్ళిందా. ఇలా బాగా సౌండ్ ఎక్కువ ముందరికి వెళ్ళి స్పీడ్ టెస్ట్ కానీ చేద్దాం. వేడు దానికన్నా స్పీడ్ టెస్ట్ చేద్దాం. దీంట్లో స్పీడ్ దాంట్లో బస్సెస్ ఐడిలో మనకి దాదాపుగా 170 వెళ్ళిద్ది. మూడు బస్సులకి అయితే 230 దాటిద్ది. మీరు మన దాని తమిళ ఛానల్ అనేది పోయింది. ఆ ఛానల్ పోయేసరికి ఇది కొత్త ఛానల్. నేను చాలామందికి తెలుసు. మన పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ పేరు వచ్చేసేసి, ఆ ఛానల్ కానీ ఇప్పుడు రన్నింగ్లో లేదు, ప్రస్తుతం అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి. ఆ ఛానల్ పేరు వచ్చేసేసి బస్సెస్ ఐడి ప్లేయర్ ప్రదీప్ 9999 ఛానల్ పేరు అది. చూసుకోవచ్చు. మనకి డ్యామేజ్ ఉండేసరికి కొంచెం స్పీడ్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. డ్యామేజ్ పడింది అనుకోండి, స్పీడ్ అనేది చిన్నగా తగ్గిపోతూ ఉండిద్ది, డిక్రీజ్ అవుతూ ఉండిద్ది, ఇంక్రీజ్ అవుతుంది. మీరు అనేది మనకి రిపేర్ అయిన తర్వాత బాగానే స్పీడ్ అయ్యిద్ది. బాగానే స్పీడ్ రోడ్డు అనేవి ఇలా కరెక్ట్గా రోడ్లు కానీ బ్లాక్ కానీ ఉండి మరీ ఇంత రెడ్గా ఉండవు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రోడ్లు అనేవి అలా ఈ కలర్లో ఇచ్చేది, ఈ కలర్లో ఉండవు. సార్ అన్నీ గుద్దించుకుంటూ వెళ్ళిపోయాను. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తానట్టు ఫోటో. మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ ఏంటిదా? దాని వెనక్కి ఎక్కేసి ఇప్పుడు ఫోటోల నుంచి బయటికి వెళ్ళానే అనుకోండి, ఒకటే అంతా అయిపోయిద్ది. ఇంకా అంత దాన్ని గుద్దుకుంటారు అనుకుంటా. ఎమ్మటే స్టీరింగ్ తిప్పితేనే, స్టీరింగ్ తిప్పలేదంటే అయిపోయింది. ఇంకా ఎగిరిపోయింది బండి, అయిపోయింది పని అయిపోయింది. ఎగిరిది ఎక్కింది దాని మీదకి. సరే గైస్, ఇంతటిది ఈ వీడియో అనేది నేను ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మనకి ఏపీఎస్ఆర్టీసీ ఎలా పెట్టుకోవాలనే దాని గురించి వీడియో పెడతాను. అది మాత్రం ఇంకా కరెక్ట్గా ఏమండి, సేమ్ టు సేమ్ బస్సెస్ ఐడి లాగే ఉండిద్ది. బస్ సిమ్యులేటర్ ఇంటర్నేషనల్ లాగే ఉండిద్ది. బస్సెస్ సిమ్యులేటర్ ఇండియా కానీ సేమ్ అంతే ఉండిద్ది. నేను మీ ప్రదీప్, గుడ్ బై.